హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏదైనా విషయం చెప్పారని తెలిసినప్పుడు ఎప్పుడు చెప్పారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఈ విషయం నీకు ఎప్పుడు చెప్పాడు? వెన్ డిడ్ హీ టెల్ యూ దిస్? వెన్ డిడ్ హీ టెల్ యూ దిస్? ఎవరైనా ఏదైనా చెబితే అది అర్థమైందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు చెప్పింది నీకు అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ దే సెడ్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ దే సెడ్? మన స్నేహితులు ఎవరైనా డబ్బు అవసరం ఉందని చెప్పినప్పుడు డబ్బు ఎప్పుడు కావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు డబ్బు ఎప్పుడు కావాలి? వెన్ డూ యూ వాంట్ మనీ? వెన్ డూ యూ వాంట్ మనీ? కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రయత్నించినా మనం ఆశించినట్లుగా ఏది జరగదు కదా. నేను ఎంత ప్రయత్నించినా ఏమీ జరగలేదు. Nothing happened though I tried hard. Nothing happened though I tried hard. ఇంతకు ముందు ఎవరైనా చేసినట్లుగానే మళ్ళీ చేస్తే నువ్వు కూడా అలాగే చేశావు అంటాం కదా. Even you did the same. Even you did the same. ఎక్కడికైనా బయలుదేరుతున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రావాలనుకుంటున్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు కూడా రావాలనుకుంటున్నావా? డూ యూ ఆల్సో వాంట్ టు కమ్? డూ యూ ఆల్సో వాంట్ టు కమ్? అలాగే వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు అని ఇలా చెప్పాలి. దే డోంట్ డూ సచ్ థింగ్స్. They don't do such things. కొందరు వాళ్ళ మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు కదా. నువ్వు నీ మాటలతో ఎవరినైనా ఆకట్టుకోగలవు. You can attract anybody with your words. You can attract anybody with your words. ఎవరైనా మన ఇంటికి గతంలో ఎప్పుడు వచ్చారో మనకి గుర్తు లేకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకుంటాం కదా. అతను మన ఇంటికి ఎప్పుడు వచ్చాడో గుర్తుందా? డూ యూ రిమెంబర్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్? డూ యూ రిమెంబర్ వెన్ హీ కేమ్ టు అవర్ హౌస్? ఎవరైనా అవసరం లేకపోయినా బైక్ కొంటే నువ్వు ఈ బైక్ కొనకుండా ఉండాల్సింది అని చెప్తాం కదా. You should not have purchased this bike. You should not have purchased this bike. ఎవరైనా మనకు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ ఉంటే మీ సహాయం లేకుండా నేను ఏమీ చేయలేను అని చెబుతాం కదా. I couldn't do anything without your help. I couldn't do anything without your help. మనమంటే ఇష్టం లేని వాళ్ళ ముందు మన పేరు ప్రస్తావించవద్దని చెబుతాం కదా. అతని ముందు నా పేరు ఎప్పుడూ ప్రస్తావించకు. నెవర్ మెన్షన్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నెవర్ మెన్షన్ మై నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అలాగే నేను 3 సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను అని ఇలా చెప్పాలి. I have been living all alone in this house for 3 years. I have been living all alone in this house for 3 years. ఎవరైనా ఏదైనా చేయమని అడిగినప్పుడు అది పూర్తి చేసిన తర్వాత ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నన్ను చేయమన్నదంతా చేశాను. I have done everything you asked me to do. I have done everything you asked me to do. అలాగే నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని అనుకోలేదు అని ఇలా చెప్పాలి. I did not mean to mislead you.
ఐ డిడ్ నాట్ మీన్ టు మిస్లీడ్ యూ. ఎవరినైనా అవమానించడం మంచి పద్ధతి కాదు కదా. అతన్ని అవమానించి నువ్వు పెద్ద తప్పు చేశావు. యు మేడ్ ఎ బ్లండర్ బై ఇన్సల్టింగ్ హిమ్. యు మేడ్ ఎ బ్లండర్ బై ఇన్సల్టింగ్ హిమ్. దేని గురించైనా తెలుసుకోవాలంటే అన్నీ తెలిసిన వాళ్ళే చెప్పగలరు కదా. అతను దీని గురించి మీకు అన్నీ చెప్పగలడు. హీ కెన్ టెల్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. హీ కెన్ టెల్ యూ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. ఎవరికైనా డబ్బు అవసరం ఉందని తెలిసినప్పుడు ఎంత డబ్బు అవసరమో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమెకు ఎంత డబ్బు అవసరం? హౌ మచ్ మనీ డస్ షీ నీడ్? హౌ మచ్ మనీ డస్ షీ నీడ్? ఏదైనా పని పూర్తి చేయడానికి చాలా సమయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మీకు చాలా సమయం ఉంది. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ. దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ. చిన్నపిల్లలు చాలా ప్రశాంతంగా నిద్రపోతారు కదా. పాప ప్రశాంతంగా నిద్రపోతోంది. ద బేబీ ఈజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. ద బేబీ ఈజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా కొత్త భాష నేర్చుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కొత్త భాష నేర్చుకుంటున్నాడు. హీ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. హీ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎలా జరిగిందో వివరిస్తాం కదా. రోడ్డు దాటుతుండగా అతన్ని కారు ఢీకొట్టింది. He was hit by a car while crossing the road. He was hit by a car while crossing the road. అలాగే అతను ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని ఇలా చెప్పాలి. He wants to get married this year. He wants to get married this year. మనం ఊహించని సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది అంటాం కదా. ఆల్ దిస్ సీమ్స్ లైక్ ఏ డ్రీమ్. ఆల్ దిస్ సీమ్స్ లైక్ ఏ డ్రీమ్. అప్పుడప్పుడు ఆకలి తక్కువగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య నాకు ఆకలి తక్కువగా ఉంటుంది. ఐ హ్యావ్ లెస్ ఎపిటైట్ నవేడేస్. I have less appetite nowadays. కొన్ని నగరాలు చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి కదా. గత 10 సంవత్సరాలలో నగరం చాలా మారిపోయింది. The city has changed a lot over the last 10 years. The city has changed a lot over the last 10 years. మనం చూసినప్పుడు ఎవరైనా ఆదుర్దాగా కనిపిస్తే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ ఉదయం అతను ఎందుకు అంత ఆదుర్దాగా ఉన్నాడు? Why was he in such a hurry this morning? Why was he in such a hurry this morning? ఎవరైనా వర్షంలో పూర్తిగా తడిసిపోయి కనిపిస్తే నువ్వు పూర్తిగా తడిసిపోయావు అని చెబుతాం కదా. You are completely drenched. You are completely drenched. ఏ విషయమైనా ఎవరైనా వివరించినట్లుగా లేకపోతే అతను వివరించినట్లుగా ఏమీ లేదు అంటాం కదా. Nothing was as he had described. Nothing was as he had described. చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు స్కూల్లో టీచర్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్తాం కదా. టీచర్ని ఇబ్బంది పెట్టకు. డోంట్ ట్రబుల్ ద టీచర్.
డోంట్ ట్రబుల్ ద టీచర్. అలాగే నాన్నతో మాట్లాడాలనుకున్నావు కదా, వెళ్ళి ఇప్పుడు మాట్లాడు అని ఇలా చెప్పాలి. యూ వాంటెడ్ టు టాక్ టు డాడ్ రైట్? గో అండ్ స్పీక్ నౌ. యూ వాంటెడ్ టు టాక్ టు డాడ్ రైట్? గో అండ్ స్పీక్ నౌ. గతంలో ఏం జరిగిందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. ఆ రోజు ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే? మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిస్తే ఆసుపత్రిలో ఉన్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఆసుపత్రిలో ఉన్నాడా? ఈజ్ హీ ఇన్ ఏ హాస్పిటల్? ఈజ్ హీ ఇన్ ఏ హాస్పిటల్? అలాగే మా తమ్ముడు టీవీ చూస్తున్నాడు అని ఇలా చెప్పాలి. మై యంగర్ బ్రదర్ ఈజ్ వాచింగ్ టీవీ. మై యంగర్ బ్రదర్ ఈజ్ వాచింగ్ టీవీ. ఎవరినైనా కుక్క కరిస్తే ఆ విషయం చెబుతాం కదా. కుక్క ఆమె కాలు మీద కరిచింది. ద డాగ్ బిట్ హర్ ఆన్ ద లెగ్. ద డాగ్ బిట్ హర్ ఆన్ ద లెగ్. ఏదైనా కొత్త నవల చదవడం మొదలు పెడితే ఆ విషయం చెబుతాం కదా. నేను ఒక కొత్త నవల చదువుతున్నాను. ఐ ఆమ్ రీడింగ్ ఏ న్యూ నావల్. ఐ ఆమ్ రీడింగ్ ఏ న్యూ నావల్. ఎవరైనా ఏదైనా విషయం గురించి పూర్తి నమ్మకంగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను చాలా నమ్మకంగా ఉన్నాడు. హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. మనకి ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. ఎవరైనా మనల్ని పిలిచినప్పుడు దేనికి పిలిచారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు నన్ను దేనికి పిలిచావు? ఫర్ వాట్ డిడ్ యూ కాల్ మీ? ఫర్ వాట్ డిడ్ యూ కాల్ మీ? మనకు నచ్చని చోట మనం ఎక్కువసేపు ఉండలేం కదా. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను. ఐ కాంట్ స్టే హియర్ ఫర్ లాంగ్. ఐ కాంట్ స్టే హియర్ ఫర్ లాంగ్. ఏదైనా మనం ఊహించినట్లుగా లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఊహించినట్లుగా ఏమీ లేదు. నథింగ్ ఈజ్ యాజ్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్. నథింగ్ ఈజ్ యాజ్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్. అప్పుడప్పుడు పొరపాటున కొన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాం కదా. నేను పొరపాటున చెప్పాను. ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్. ఐ సెడ్ ఇట్ బై మిస్టేక్. అలాగే అతను నా నుండి ఎటువంటి సలహా తీసుకోలేదు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ నాట్ టేక్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ మీ. హీ డిడ్ నాట్ టేక్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ మీ. ఎవరైనా మనల్ని సలహా అడిగినప్పుడు ఏది సరైనదనిపిస్తే అది చేయండి అని చెబుతాం కదా. డూ వాట్ ఎవర్ ఫీల్స్ రైట్. డూ వాట్ ఎవర్ ఫీల్స్ రైట్. ఏదైనా పని చేయడం చాలా కష్టమని చెప్పినప్పుడు అది నిజంగా అంత కష్టమా అని అడుగుతాం కదా. ఈజ్ ఇట్ రియల్లీ దట్ డిఫికల్ట్? ఈజ్ ఇట్ రియల్లీ దట్ డిఫికల్ట్? బాగా వర్షం కురుస్తున్నప్పుడు ఎవరైనా బయటికి వెళుతుంటే ఎందుకు వెళుతున్నావని అడుగుతాం కదా. ఇంత భారీ వర్షంలో నువ్వు ఎందుకు బయటికి వెళుతున్నావు? వై డూ యూ గో అవుట్ ఇన్ సచ్ హెవీ రెయిన్? వై డూ యూ గో అవుట్ ఇన్ సచ్ హెవీ రెయిన్? గదిలో ఎవరైనా ఒంటరిగా ఉంటే ఈ గదిలో ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దిస్ రూమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దిస్ రూమ్? ఎవరైనా అల్పాహారం తిన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా.
అతను అల్పాహారం తిన్నాడా? డిడ్ హీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? డిడ్ హీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్? ఎవరైనా కోపంగా కనిపిస్తే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ సో యాంగ్రీ? వాట్ హ్యాపెండ్? వై ఆర్ యూ సో యాంగ్రీ? ఎవరైనా ఇక్కడే ఉండాలనుకుంటున్నానని చెబితే ఆ విషయం తెలియజేస్తాం కదా. అతను ఇక్కడే ఉండాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు స్టే హియర్. హీ వాంట్స్ టు స్టే హియర్. ఏదైనా పని పూర్తి చేయడానికి మనకి కావలసిన దానికంటే ఎక్కువ సమయం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మనకు కావలసిన దానికంటే ఎక్కువ సమయం ఉంది. We have more than enough time. We have more than enough time. స్నేహితులను సాధ్యమైనంత వరకు నిరాశపరచకూడదు కదా. మీ స్నేహితులను నిరాశపరచవద్దు. Don't disappoint your friends. Don't disappoint your friends. ఏదైనా పుస్తకం చదవడానికి ఆసక్తికరంగా ఉంటే ఆపకుండా పూర్తిగా చదివేస్తాం కదా. అతను మొత్తం పుస్తకాన్ని ఒకేసారి చదివేశాడు. హీ రెడ్ ద హోల్ బుక్ ఇన్ వన్ గో. హీ రెడ్ ద హోల్ బుక్ ఇన్ వన్ గో. ఎవరైనా పరీక్ష రాయడానికి వెళుతున్నానని చెప్పినప్పుడు పరీక్ష ఎంతసేపు ఉంటుందో అడిగి తెలుసుకుంటాం కదా. పరీక్ష ఎంతసేపు ఉంటుంది? How long will the exam be? How long will the exam be? ఏ విషయం గురించైనా ఎవరైనా చెబుతున్నట్లుగా జరగకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. మీరు చెబుతున్నట్లుగా ఏమీ జరగలేదు. Nothing happened as you are saying. Nothing happened as you are saying. కొందరు ఆటగాళ్ళు గాయాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా మ్యాచ్లు ఆడతారు కదా. గాయం ఉన్నప్పటికీ అతను మ్యాచ్ ఆడడానికి వచ్చాడు. డిస్పైట్ ఇంజురీ హీ కేమ్ టు ప్లే ద మ్యాచ్. డిస్పైట్ ఇంజురీ హీ కేమ్ టు ప్లే ద మ్యాచ్. కొందరు వర్షం పడినప్పుడు వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగడానికి ఇష్టపడతారు కదా. వర్షం పడినప్పుడల్లా నేను టీ తాగుతాను. వెనెవర్ ఇట్ రెయిన్స్ ఐ డ్రింక్ టీ. వెనెవర్ ఇట్ రెయిన్స్ ఐ డ్రింక్ టీ. అలాగే మేము రాత్రికి ఇక్కడే ఉంటాము అని ఇలా చెప్పాలి. We will stay here overnight. We will stay here overnight. చిన్నపిల్లలు సమయానికి నిద్రపోవడం మంచి అలవాటు కదా. పిల్లలు సమయానికి నిద్రపోవాలి. The kids should sleep on time. The kids should sleep on time. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. Be attentive while driving. Be attentive while driving. ఎవరైనా చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటే నువ్వు ఎందుకు అంతగా ఆడుతావు అని అడుగుతాం కదా. Why do you play so much? Why do you play so much? అలాగే నిజం చెప్పడం వల్ల వాదనకు దారితీస్తుందని నేను అనుకున్నాను అని ఇలా చెప్పాలి. I thought telling the truth would lead to an argument. I thought telling the truth would lead to an argument. మనం ఎవరినైనా చూస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను అతన్ని గేటు దగ్గర చూశాను. I saw him at the gate. I saw him at the gate. మన పాత స్నేహితులను కలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా. మా పాత స్నేహితులు చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. Our old friends met after years. Our old friends met after years.
అలాగే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఇలా అడగాలి. వాట్ వాజ్ ద నీడ్ టు లై? వాట్ వాజ్ ద నీడ్ టు లై? ఎవరైనా ఏం జరిగిందో చెప్పకుండా నిందిస్తూ ఉంటే కనీసం నేను ఏం తప్పు చేశానో చెప్పు అని అడుగుతాం కదా. అట్లీస్ట్ టెల్ మీ వాట్ రాంగ్ ఐ డిడ్. అట్లీస్ట్ టెల్ మీ వాట్ రాంగ్ ఐ డిడ్. ఎవరైనా చెప్పినట్లు చేయడానికి అవకాశం లేకపోతే నేను వచ్చేసారి మీ మాట వింటాను అని చెబుతాం కదా. ఐ విల్ లిజన్ టు యూ నెక్స్ట్ టైం. ఐ విల్ లిజన్ టు యూ నెక్స్ట్ టైం. ఎవరినైనా ఇంతకు ముందెప్పుడు సహాయం అడగకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్ను ఎప్పుడూ సహాయం అడగలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఫర్ హెల్ప్. ఐ నెవర్ ఆస్క్డ్ యూ ఫర్ హెల్ప్. ఎవరిదైనా గొంతు విన్నప్పుడు గుర్తుపట్టకపోతే అది ఎవరిదో అడిగి తెలుసుకుంటాం కదా. అది ఎవరి గొంతు? హూజ్ వాయిస్ వాజ్ దట్? హూజ్ వాయిస్ వాజ్ దట్? విమానం బయలుదేరే సమయం దగ్గర పడుతుంటే విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలని చెబుతాం కదా. వాళ్ళు త్వరగా విమానాశ్రయానికి చేరుకోవాలి. They should reach the airport soon. They should reach the airport soon. ఏదైనా వస్తువు కొనడానికి కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఉంటే ఆ విషయం చెబుతాం కదా. మా దగ్గర కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు ఉంది. We have more than enough money. We have more than enough money. కారులో వెళుతున్నప్పుడు ఏదైనా అవసరం ఉంటే కారు ఆపమని చెబుతాం కదా. కారు ఇక్కడ ఆపు. స్టాప్ ద కార్ హియర్. స్టాప్ ద కార్ హియర్. ఎవరైనా సంతోషంగా ఉన్నాను అని చెప్పినా మనకి నమ్మకం కలగకపోతే నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ రియల్లీ హ్యాపీ? ఆర్ యూ రియల్లీ హ్యాపీ? ఎవరి సహాయం లేకుండా ఏదైనా పని చేయగలమనే నమ్మకం ఉంటే మీ సహాయం లేకుండా నేను దీన్ని చేయగలను అని చెబుతాం కదా. ఐ కెన్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్. ఐ కెన్ డూ దిస్ వితౌట్ యువర్ హెల్ప్. ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుతున్నారో అర్థం కానప్పుడు అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? Whom does he talk about? Whom does he talk about? ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగినట్లుగా అనుమానం వస్తే అడిగి తెలుసుకుంటాం కదా. ఏదైనా పొరపాటు జరిగిందా? Has anything gone wrong? Has anything gone wrong? ఎవరైనా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఈరోజు నువ్వు చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. యు సీమ్ టు బి వెరీ యాంగ్రీ టుడే. యు సీమ్ టు బి వెరీ యాంగ్రీ టుడే. ఎవరైనా ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి నా సమస్యలతో పోలిస్తే నీవి సమస్యలే కావు అని చెబుతాం కదా. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ కంపేర్ టు మైన్. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ కంపేర్ టు మైన్. ఎవరైనా వెళ్ళిపోయి ఎంతకాలమైందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? హౌ మెనీ ఇయర్స్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ దే లెఫ్ట్? హౌ మెనీ ఇయర్స్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ దే లెఫ్ట్? ఎవరైనా ఉత్సాహంగా ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళని నిరుత్సాహపరచొద్దని చెబుతాం కదా. అతన్ని నిరుత్సాహపరచవద్దు. డోంట్ డిస్కరేజ్ హిమ్. డోంట్ డిస్కరేజ్ హిమ్. అలాగే నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా అని ఇలా అడగాలి. డిడ్ యూ టాక్ టు హెర్ ఎస్టర్డే? Did you talk to her yesterday?
ఎవరైనా ఏదైనా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను గిటార్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. హీ ఈజ్ ప్రాక్టీసింగ్ ద గిటార్. హీ ఈజ్ ప్రాక్టీసింగ్ ద గిటార్. మన ల్యాప్టాప్ పనిచేయకపోతే అవసరమైనప్పుడు ఎవరిదైనా ల్యాప్టాప్ అడిగి తీసుకుంటాం కదా. మీ ల్యాప్టాప్ను కొంచెం సేపు నాకు ఇవ్వగలరా? కెన్ యూ గివ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్? కెన్ యూ గివ్ యువర్ ల్యాప్టాప్ ఫర్ సమ్ టైమ్? చెప్పిన మాట వినకపోతే అమ్మ చేత తిట్లు తినాల్సి వస్తుంది కదా. ఈ ఉదయం మీ అమ్మ నిన్ను ఎందుకు తిట్టింది? వై డిడ్ యువర్ మదర్ స్కోల్డ్ యూ దిస్ మార్నింగ్? వై డిడ్ యువర్ మదర్ స్కోల్డ్ యూ దిస్ మార్నింగ్? భోజనం చేయడానికి కూర్చోగానే ఎవరైనా ఫోన్ చేసి ఏం చేస్తున్నావని అడిగితే నేను ఇప్పుడే భోజనం చేయడానికి కూర్చున్నాను అని చెబుతాం కదా. I have just sat down to have my meal. I have just sat down to have my meal. ఎవరినైనా ఇష్టపడడం లేదని అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను నిన్ను ఇష్టపడడం లేదని అనుకుంటున్నాను. I think he doesn't like you. I think he doesn't like you. మనం చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి పొందితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నా ఉద్యోగ పదోన్నతి ఈరోజు ప్రకటించారు. మై జాబ్ ప్రమోషన్ వాజ్ అనౌన్స్డ్ టుడే. మై జాబ్ ప్రమోషన్ వాజ్ అనౌన్స్డ్ టుడే. అలాగే అతను నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగలేదు అని ఇలా చెప్పాలి. He did not ask me any questions. He did not ask me any questions. ఎవరైనా మనల్ని ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేవు. You never understand me. You never understand me. ఎవరైనా చాలా పెద్ద చదువులు చదివితే ఆ విషయం చెబుతాం కదా. అతను ఉన్నత విద్యావంతుడు. హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటిని మర్చిపోవడం చాలా కష్టం కదా. జరిగింది మర్చిపోవడం కష్టమని నాకు తెలుసు. ఐ నో ఇట్స్ టఫ్ టు ఫర్గెట్ వాట్ హ్యాపెండ్. I know it's tough to forget what happened. ఎవరికైనా ఆడపిల్లలు లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళకి కూతురు లేదు. They don't have a daughter. They don't have a daughter. ఎవరైనా ఏదైనా తెస్తే ఎప్పుడు తెచ్చారో చెబుతాం కదా. అతను ఇది నిన్న రాత్రి తెచ్చాడు. He brought it last night. He brought it last night. అలాగే నేను అతని గురించే మాట్లాడుతున్నాను అని ఇలా చెప్పాలి. I am talking about him. I am talking about him. మనం వారాంతంలో ఎక్కడికైనా వెళితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. మేము గత ఆదివారం జూకి వెళ్ళాము. We went to the zoo last Sunday. We went to the zoo last Sunday. ఎవరైనా ఎప్పుడూ సినిమాలు చూసినట్లుగా కనిపించకపోతే అతను సినిమాలు చూడడా అని అడుగుతాం కదా. Doesn't he watch movies? Doesn't he watch movies? ఎవరైనా పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆ విషయం చెప్తాం కదా. వాళ్ళు పార్టీలో డ్యాన్స్ చేస్తున్నారు. They are dancing at the party. They are dancing at the party. మనం ఎంతమందికి సహాయం చేసినా మనకి అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయకపోతే నేను చాలామందికి సహాయం చేశాను కానీ ఎవరూ నాకు సహాయం చేయలేదు అంటాం కదా. I have helped so many but nobody helped me. I have helped so many but
నోబడీ హెల్ప్డ్ మీ. ఎవరైనా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ హీ రైట్ నౌ? వేర్ ఈజ్ హీ రైట్ నౌ? మన స్నేహితులు ఎవరైనా మనల్ని రమ్మని పిలిచినప్పుడు మనకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే రాలేనని చెబుతాం కదా. నేను ఈరోజు నీతో రాలేను. ఐ కాంట్ కమ్ విత్ యూ టుడే. ఐ కాంట్ కమ్ విత్ యూ టుడే. అలాగే అమ్మాయిలందరూ ఇంటికి వెళ్ళిపోయారు అని ఇలా చెప్పాలి. ఆల్ ద గర్ల్స్ వెంట్ హోమ్. ఆల్ ద గర్ల్స్ వెంట్ హోమ్. కాలేజీకి వెళ్ళే సమయమైనప్పటికీ ఇంకా ఇంట్లోనే ఉంటే ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళవా అని అడుగుతాం కదా. వోంట్ యూ గో టు కాలేజ్ టుడే? వోంట్ యూ గో టు కాలేజ్ టుడే? మన స్నేహితులు ఎవరైనా బాధపడుతూ ఉంటే మనం చూడలేం కదా. నేను నిన్ను ఇలా చూడలేను. ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు వాళ్ళ అలవాట్లను మార్చుకోమని చెబితే ఇష్టపడరు కదా. నీ అలవాట్లను మార్చుకోవడానికి నువ్వు ఎప్పుడూ ఎందుకు నిరాకరిస్తావు? వై డూ యూ ఆల్వేస్ రిఫ్యూజ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్? వై డూ యూ ఆల్వేస్ రిఫ్యూజ్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్? మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరీక్ష బాగా రాస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను పరీక్ష బాగా రాశాడు. హీ డిడ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. హీ డిడ్ వెల్ ఇన్ ద ఎగ్జామ్. కొందరు లేనివి ఉన్నట్లుగా కల్పించి చెప్పుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా ఏమీ లేదు. నథింగ్ ఈజ్ యాజ్ దే ఆర్ క్లెయిమింగ్. నథింగ్ ఈజ్ యాజ్ దే ఆర్ క్లెయిమింగ్. ఏదైనా పని చెప్పినప్పుడు అది చాలా పెద్దదిగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది చాలా పెద్ద పని. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ టాస్క్. ఎవరైనా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు కదా. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా గడపాలనుకుంటున్నాను. I want to live my life the way I like it. I want to live my life the way I like it. గుడికి వెళితే ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. మేము గుడికి వెళ్ళాము. We went to the temple. We went to the temple. ఎవరికైనా అనుకూలంగా ఉన్నారేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు అతనికి అనుకూలంగా ఉన్నారా? ఆర్ యూ ఇన్ ఫేవర్ ఆఫ్ హిమ్? ఆర్ యూ ఇన్ ఫేవర్ ఆఫ్ హిమ్? అలాగే ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఇలా చెప్పాలి. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు బుక్ ఎ ఫ్లైట్ టికెట్ ఆన్లైన్. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు బుక్ ఎ ఫ్లైట్ టికెట్ ఆన్లైన్. కొందరు షాపింగ్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడతారు కదా. నాకు షాపింగ్కి వెళ్ళడం ఇష్టం. ఐ లైక్ టు గో షాపింగ్. ఐ లైక్ టు గో షాపింగ్. ఇంట్లోకి అవసరమైన వస్తువులు ఏమైనా కొనాలనుకున్నప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తాం కదా. మనం సూపర్ మార్కెట్కి వెళ్దాం. లెట్స్ గో టు ద సూపర్ మార్కెట్. లెట్స్ గో టు ద సూపర్ మార్కెట్. కొన్ని దుకాణాల్లో తాజా కూరగాయలు అమ్ముతారు కదా. వాళ్ళు తాజా కూరగాయలు అమ్ముతారు. దే సెల్ ఫ్రెష్ వెజిటబుల్స్. దే సెల్ ఫ్రెష్ వెజిటబుల్స్. ఒక్కోసారి దుకాణాలు చాలా రద్దీగా ఉంటాయి కదా. దుకాణం చాలా రద్దీగా ఉంది. ద స్టోర్ ఈజ్ టూ క్రౌడెడ్. ద స్టోర్ ఈజ్ టూ క్రౌడెడ్. చాలా వరకు దుకాణాలు ఉదయాన్నే తెరుస్తారు కదా. ఆ దుకాణం ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ద షాప్ ఓపెన్స్ ఎట్ 9 AM.
ద షాప్ ఓపెన్స్ ఎట్ 9 AM. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి షాపింగ్ చేయవలసిన వస్తువుల లిస్ట్ మర్చిపోతూ ఉంటాం కదా. నా షాపింగ్ లిస్ట్ మర్చిపోయాను. ఐ ఫర్గాట్ మై షాపింగ్ లిస్ట్. ఐ ఫర్గాట్ మై షాపింగ్ లిస్ట్. కొన్ని దుకాణాలు చాలా శుభ్రంగా ఉంచుతారు కదా. దుకాణం చాలా శుభ్రంగా ఉంది. ద షాప్ ఈజ్ వెరీ క్లీన్. ద షాప్ ఈజ్ వెరీ క్లీన్. ఏ దుకాణంలోనైనా తాజా పండ్లు చూస్తే ఆ విషయం చెబుతాం కదా. దుకాణంలో తాజా పండ్లు ఉన్నాయి. ద షాప్ హ్యాస్ ఫ్రెష్ ఫ్రూట్స్. ద షాప్ హ్యాస్ ఫ్రెష్ ఫ్రూట్స్. కొన్ని దుకాణాల్లో చాలా రకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు కదా. ఆ స్టోర్లో చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ద స్టోర్ హ్యాస్ ఎ గ్రేట్ వెరైటీ. ద స్టోర్ హ్యాస్ ఎ గ్రేట్ వెరైటీ. కొన్ని దుకాణాల్లో కస్టమర్స్ని ఆకర్షించడానికి ఉచిత బహుమతులు ఇస్తూ ఉంటారు కదా. ఆ దుకాణం ఉచిత బహుమతులు ఇస్తోంది. ద షాప్ ఈజ్ గివింగ్ ఫ్రీ గిఫ్ట్స్. ద షాప్ ఈజ్ గివింగ్ ఫ్రీ గిఫ్ట్స్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కిరాణా సామాను కొంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కిరాణా సామాను కొంటున్నాడు. హీ ఈజ్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్. హీ ఈజ్ షాపింగ్ ఫర్ గ్రోసరీస్. అలాగే నేను ఒక పెద్ద పుచ్చకాయ కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ ఏ బిగ్ వాటర్ మెలాన్. ఐ బాట్ ఏ బిగ్ వాటర్ మెలాన్. మనం ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత మనకి కావలసిన వస్తువుల కోసం వెతికి తీసుకుంటాం కదా. ఆమె మంచి షాంపూ కోసం వెతుకుతోంది. షీ ఈజ్ సెర్చింగ్ ఫర్ ఏ గుడ్ షాంపూ. షీ ఈజ్ సెర్చింగ్ ఫర్ ఏ గుడ్ షాంపూ. కొన్ని బట్టల దుకాణాల్లో బట్టలు సరిపోతాయో లేదో వేసి చూసుకోవడానికి ట్రయల్ రూమ్స్ ఉంటాయి కదా. ఆ బట్టల దుకాణంలో ట్రయల్ రూమ్ ఉంది. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఎ ట్రయల్ రూమ్. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఎ ట్రయల్ రూమ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కోసారి మంచి నాణ్యత గల వస్తువులు దొరుకుతాయి కదా. నాకు మంచి నాణ్యత గల లెదర్ బెల్ట్ దొరికింది. ఐ ఫౌండ్ ఏ గుడ్ క్వాలిటీ లెదర్ బెల్ట్. ఐ ఫౌండ్ ఏ గుడ్ క్వాలిటీ లెదర్ బెల్ట్. కొన్ని బట్టల దుకాణాల్లో క్లియరెన్స్ సేల్ పెట్టి తక్కువ రేట్లకు అమ్ముతూ ఉంటారు కదా. బట్టల దుకాణంలో క్లియరెన్స్ సేల్ ఉంది. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఏ క్లియరెన్స్ సేల్. ద క్లోతింగ్ స్టోర్ హ్యాస్ ఏ క్లియరెన్స్ సేల్. ఏదైనా మాల్కి వెళ్ళినప్పుడు కిరాణా వస్తువులు ఎక్కడ ఉంటాయో అడిగి తెలుసుకుంటాం కదా. కిరాణా విభాగం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద గ్రోసరీ సెక్షన్? వేర్ ఈజ్ ద గ్రోసరీ సెక్షన్? ఏదైనా డ్రెస్ కొన్నప్పుడు అది సరిపోకపోతే మార్చి తీసుకోవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది సరిపోకపోతే నేను దీన్ని మార్పిడి చేసుకోవచ్చా? కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్? కెన్ ఐ ఎక్స్చేంజ్ దిస్ ఇఫ్ ఇట్ డజంట్ ఫిట్? ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు కావలసిన వస్తువులు దొరకకపోతే కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో అడిగి తెలుసుకుంటాం కదా. కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది? వెన్ విల్ ద న్యూ స్టాక్ అరైవ్? వెన్ విల్ ద న్యూ స్టాక్ అరైవ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు షాపింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళ వద్ద రాబోయే ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వద్ద రాబోయే ఆఫర్లు ఏమైనా ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ అప్కమింగ్ ఆఫర్స్? డూ యూ హ్యావ్ ఎనీ అప్కమింగ్ ఆఫర్స్? ఏదైనా స్టోర్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ స్టోర్ తెరిచి ఉండే సమయాలు ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. మీ స్టోర్ తెరిచి ఉండే సమయాలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ స్టోర్ అవర్స్? వాట్ ఆర్ యువర్ స్టోర్ అవర్స్?
బట్టల దుకాణానికి వెళ్ళినప్పుడు పిల్లల దుస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. పిల్లల దుస్తులు నాకు ఎక్కడ దొరుకుతాయి? వేర్ కెన్ ఐ ఫైండ్ కిడ్స్ క్లోతింగ్? వేర్ కెన్ ఐ ఫైండ్ కిడ్స్ క్లోతింగ్? దుస్తులు ఎంపిక చేసుకునేటప్పుడు ఏదైనా రంగు మనకు బాగా నచ్చితే ఈ రంగు బాగుంది అంటాం కదా. దిస్ కలర్ లుక్స్ నైస్. దిస్ కలర్ లుక్స్ నైస్. వస్తువులు కొనేటప్పుడు ఏవైనా ఆఫర్లు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఏదైనా క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉందా? ఈజ్ దేర్ ఎనీ క్యాష్ బ్యాక్ ఆఫర్? ఈజ్ దేర్ ఎనీ క్యాష్ బ్యాక్ ఆఫర్? వస్తువులు కొన్న తరువాత ఉచిత డెలివరీ సౌకర్యం ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఉచిత డెలివరీని అందిస్తారా? డూ యూ ప్రొవైడ్ ఫ్రీ డెలివరీ? డూ యూ ప్రొవైడ్ ఫ్రీ డెలివరీ? షాపింగ్కి వెళ్ళినప్పుడు కొత్తగా వచ్చినవి ఏవైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. కొత్తగా వచ్చినవి ఏవైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ న్యూ అరైవల్స్? ఆర్ దేర్ ఎనీ న్యూ అరైవల్స్? మనకి కావలసిన వస్తువు వేరే రంగులో లభిస్తుందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది వేరే రంగులో లభిస్తుందా? ఈజ్ దిస్ అవైలబుల్ ఇన్ ఏ డిఫరెంట్ కలర్? ఈజ్ దిస్ అవైలబుల్ ఇన్ ఏ డిఫరెంట్ కలర్? షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం వెతుకుతున్న వస్తువు కనిపిస్తే నేను వెతుకుతున్నది ఇదే అంటాం కదా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. షాపింగ్కి వెళ్ళినప్పుడు బిల్లు చెల్లించేటప్పుడు డెబిట్ కార్డులు అంగీకరిస్తారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు డెబిట్ కార్డులను అంగీకరిస్తారా? డూ యూ యాక్సెప్ట్ డెబిట్ కార్డ్స్? డూ యూ యాక్సెప్ట్ డెబిట్ కార్డ్స్? వస్తువులు కొన్న తరువాత వాటిని తీసుకువెళ్ళడానికి క్యారీ బ్యాగ్ కావాలని అడుగుతాం కదా. ఈ వస్తువుల కోసం నాకు ఒక క్యారీ బ్యాగ్ కావాలి. I need a carry bag for these items. I need a carry bag for these items. బట్టల దుకాణంలో డ్రెస్ ఎంపిక చేసిన తర్వాత అది సరిపోతుందో లేదో ప్రయత్నించి చూస్తాం కదా. నేను దీన్ని ప్రయత్నించవచ్చా? కెన్ ఐ ట్రై దిస్ ఆన్? కెన్ ఐ ట్రై దిస్ ఆన్? మనం కొంటున్న వస్తువుపై వారంటీ ఇస్తున్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ వస్తువుపై వారంటీని అందిస్తున్నారా? డూ యూ ఆఫర్ ఏ వారంటీ ఆన్ దిస్ ఐటమ్? డూ యూ ఆఫర్ ఏ వారంటీ ఆన్ దిస్ ఐటమ్? షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువులన్నీ చాలా చౌక ధరలకు లభిస్తే ఆ సంతోషాన్ని తెలియజేస్తాం కదా. ఈరోజు నాకు గొప్ప షాపింగ్ అనుభవం కలిగింది. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ టుడే. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ టుడే. షాపింగ్కి వెళ్ళి వస్తువులన్నీ తీసుకున్న తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు మొత్తం ఎంత అయిందో అడిగి తెలుసుకుంటాం కదా. మొత్తం ఎంత? హౌ మచ్ ఈజ్ ద టోటల్? హౌ మచ్ ఈజ్ ద టోటల్? షాపింగ్కి వెళ్ళి వస్తువులన్నీ తీసుకున్న తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు ఏదైనా అదనపు తగ్గింపు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఏదైనా అదనపు తగ్గింపు ఉందా? ఈజ్ దేర్ ఎనీ అడిషనల్ డిస్కౌంట్? ఈజ్ దేర్ ఎనీ అడిషనల్ డిస్కౌంట్? సెలవు రోజుల్లో షాపింగ్ మాల్స్ అన్నీ చాలా రద్దీగా ఉంటాయి కదా. ఈరోజు మాల్ రద్దీగా ఉంది. The mall is crowded today. The mall is crowded today. కొన్ని షాపింగ్ మాల్లు చాలా పెద్దగా ఉంటాయి కదా. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దది. This shopping mall is huge. This shopping mall is huge. కొందరు కొత్త బట్టలు కొనడం అంటే చాలా ఇష్టపడతారు కదా.
నాకు కొత్త బట్టలు కొనడం చాలా ఇష్టం. ఐ లవ్ బయింగ్ న్యూ క్లోత్స్. ఐ లవ్ బయింగ్ న్యూ క్లోత్స్. షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు డిస్కౌంట్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఈరోజు మీ వద్ద ఏవైనా డిస్కౌంట్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ డిస్కౌంట్స్ టుడే? డూ యూ హ్యావ్ ఎనీ డిస్కౌంట్స్ టుడే? కొందరు లేత రంగుని ఇష్టపడితే మరికొందరు ముదురు రంగుని ఇష్టపడతారు కదా. నేను ముదురు రంగు ఇష్టపడతాను. ఐ ప్రిఫర్ ఏ డార్కర్ షేడ్. ఐ ప్రిఫర్ ఏ డార్కర్ షేడ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు వంట పాత్రలు కొనాలనుకుంటే ఆ విషయం చెబుతాం కదా. నేను కొన్ని వంట పాత్రలు కొనాలి. I need to buy some kitchen utensils. I need to buy some kitchen utensils. ఏదైనా వస్తువు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువు కోసం వెతికి తీసుకుంటాం కదా. ఆమె హ్యాండ్ బ్యాగ్ కోసం వెతుకుతోంది. She is looking for a handbag. She is looking for a handbag. కొన్ని దుకాణాల్లో చాలా మంచి ఆఫర్లు ఇస్తారు కదా. ఈ దుకాణంలో గొప్ప ఆఫర్లు ఉన్నాయి. దిస్ షాప్ హ్యాస్ గ్రేట్ ఆఫర్స్. దిస్ షాప్ హ్యాస్ గ్రేట్ ఆఫర్స్. కిరాణా దుకాణం దగ్గరలో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. కిరాణా దుకాణం దగ్గరలోనే ఉంది. ద గ్రోసరీ స్టోర్ ఈజ్ నియర్ బై. ద గ్రోసరీ స్టోర్ ఈజ్ నియర్ బై. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువులు ఎక్కడ ఉంటాయో అడిగి తెలుసుకుంటాం కదా. నాకు తాజా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి? వేర్ కెన్ ఐ ఫైండ్ ఫ్రెష్ వెజిటబుల్స్? వేర్ కెన్ ఐ ఫైండ్ ఫ్రెష్ వెజిటబుల్స్? చాలామంది వారాంతాల్లో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు వారాంతపు షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ వీకెండ్ షాపింగ్. ఐ ఎంజాయ్ వీకెండ్ షాపింగ్. దుస్తులు కొనడానికి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన షర్ట్ సైజు సరిపోకపోతే పెద్ద సైజు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఈ షర్ట్ పెద్ద సైజు ఉందా? Do you have this shirt in a bigger size? Do you have this shirt in a bigger size? ఏదైనా వస్తువు నచ్చకపోతే తిరిగి ఇచ్చేస్తూ ఉంటాం కదా. ఆమె బూట్లు తిరిగి ఇచ్చింది. She returned the shoes. She returned the shoes. ఈ రోజుల్లో చాలామంది ఏ వస్తువు కావాలన్నా ఆన్లైన్లో కొంటున్నారు కదా. అతను ఆన్లైన్లో కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేశాడు. హీ ఆర్డర్డ్ గ్రోసరీస్ ఆన్లైన్. హీ ఆర్డర్డ్ గ్రోసరీస్ ఆన్లైన్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు అవసరమైతే దానిని తరువాత మార్పిడి చేసుకోవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. అవసరమైతే నేను దీన్ని తరువాత మార్పిడి చేసుకోవచ్చా? Can I exchange this later if needed? Can I exchange this later if needed? షాపింగ్కి వెళ్ళి ఏదైనా డ్రెస్ చూస్తున్నప్పుడు ఆ డ్రెస్ మెటీరియల్ బాగా నచ్చితే ఈ మెటీరియల్ నిజంగా చాలా బాగుంది అంటాం కదా. ద మెటీరియల్ లుక్స్ రియల్లీ నైస్. ద మెటీరియల్ లుక్స్ రియల్లీ నైస్. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫుట్వేర్ కొనడానికి అవి ఎక్కడ ఉంటాయో అడిగి తెలుసుకుంటాం కదా. ఫుట్వేర్ విభాగం ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ఫుట్వేర్ సెక్షన్? వేర్ ఈజ్ ద ఫుట్వేర్ సెక్షన్? కొన్ని సూపర్ మార్కెట్లలో తాజా చేపలు కూడా అమ్ముతారు కదా. సూపర్ మార్కెట్లో తాజా చేపలు దొరుకుతాయి. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఫ్రెష్ ఫిష్. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఫ్రెష్ ఫిష్. అలాగే
ఆమె సన్ గ్లాసెస్ కొనాలనుకుంటుంది అని ఇలా చెప్పాలి. షీ వాంట్స్ టు బై సన్ గ్లాసెస్. షీ వాంట్స్ టు బై సన్ గ్లాసెస్. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు ధరపై తగ్గింపు వస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఈ వస్తువుపై తగ్గింపు వచ్చింది. I got a discount on this item. I got a discount on this item. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకి కావలసిన వస్తువు స్టాక్లో ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఈ వస్తువు స్టాక్లో ఉందా? Do you have this item in stock? Do you have this item in stock? మనం షాపింగ్ చేసేటప్పుడు ఏదైనా మనకి బాగా నచ్చితే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఇది బాగా నచ్చింది. I like this one better. I like this one better. షాపింగ్ చేయడానికి ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆన్లైన్ స్టోర్ ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఆన్లైన్ స్టోర్ ఉందా? Do you have an online store? Do you have an online store? మనతో షాపింగ్కి వచ్చి ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఒక వెండి బ్రాస్లెట్ కొనుక్కుంది. She purchased a silver bracelet. She purchased a silver bracelet. ఈ రోజుల్లో చాలామంది సేంద్రియ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు కదా. ఆ దుకాణంలో సేంద్రియ ఆహారం దొరుకుతుంది. ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ స్టోర్. ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఇన్ దట్ స్టోర్. దుస్తులు కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఎంపిక చేసిన దుస్తులు సరిపోతాయో లేదో చూసుకోవడానికి ట్రయల్ రూమ్ ఎక్కడ ఉందో అడుగుతాం కదా. ట్రయల్ రూమ్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద ట్రయల్ రూమ్? వేర్ ఈజ్ ద ట్రయల్ రూమ్? కొన్ని దుకాణాల్లో స్టాక్ తక్కువగా ఉంటుంది కదా. దుకాణంలో పరిమిత స్టాక్ ఉంది. ద షాప్ హ్యాస్ లిమిటెడ్ స్టాక్. ద షాప్ హ్యాస్ లిమిటెడ్ స్టాక్. కొన్ని దుస్తుల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఈ చొక్కా ధర చాలా ఎక్కువ. దిస్ షర్ట్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. దిస్ షర్ట్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు ఎవరి కోసమైనా తీసుకుంటే దానిని విడిగా ప్యాక్ చేయమని చెబుతాం కదా. దీన్ని విడిగా ప్యాక్ చేయగలరా? కెన్ యూ ప్యాక్ దిస్ సెపరేట్లీ? కెన్ యూ ప్యాక్ దిస్ సెపరేట్లీ? కొందరు స్నేహితులతో కలిసి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టపడతారు కదా. నాకు స్నేహితులతో షాపింగ్ చేయడం చాలా ఇష్టం. I love shopping with friends. I love shopping with friends. అలాగే ఈ చొక్కా నాకు చాలా పెద్దదవుతుంది అని ఇలా చెప్పాలి. This shirt is too big for me. This shirt is too big for me. రెగ్యులర్ కస్టమర్లకు ఏవైనా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. రెగ్యులర్ కస్టమర్లకు మీ వద్ద ఏవైనా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ ఆఫర్స్ ఫర్ రెగ్యులర్ కస్టమర్స్? డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్ ఆఫర్స్ ఫర్ రెగ్యులర్ కస్టమర్స్? ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ షాప్లో రిటర్న్ పాలసీ ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వద్ద రిటర్న్ పాలసీ ఉందా? Do you have a return policy? Do you have a return policy? అలాగే నేను బిల్లింగ్ లైన్లో వేచి ఉన్నాను అని ఇలా చెప్పాలి. I am waiting in the billing line. I am waiting in the billing line. షాపింగ్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్లో ఏదైనా పొరపాటు ఉందని గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. బిల్లులో పొరపాటు ఉందని నేను భావిస్తున్నాను.
I think there is an error in the bill. I think there is an error in the bill. బిల్లు చెల్లించడానికి సరిపడేంత నగదు మన దగ్గర లేకపోతే నేను సగం నగదు మరియు సగం కార్డు ద్వారా చెల్లించవచ్చా అని అడుగుతాం కదా. కెన్ ఐ పే హాఫ్ ఇన్ క్యాష్ అండ్ హాఫ్ బై కార్డ్? కెన్ ఐ పే హాఫ్ ఇన్ క్యాష్ అండ్ హాఫ్ బై కార్డ్? కొత్తగా ఏదైనా స్టోర్ ప్రారంభిస్తే ఆ స్టోర్ గురించి మాట్లాడుకుంటాం కదా. కొత్త స్టోర్ అద్భుతంగా ఉంది. ద న్యూ స్టోర్ లుక్స్ అమేజింగ్. ద న్యూ స్టోర్ లుక్స్ అమేజింగ్. కొన్ని షాపింగ్ మాల్లలో షాపులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఆ మాల్లో చాలా షాపులు ఉన్నాయి. ద మాల్ హ్యాస్ మెనీ షాప్స్. ద మాల్ హ్యాస్ మెనీ షాప్స్. కొన్ని దుకాణాల్లో వస్తువులు కొన్నప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కదా. నాకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వచ్చింది. ఐ గాట్ ఏ క్యాష్ బ్యాక్ ఆఫర్. ఐ గాట్ ఏ క్యాష్ బ్యాక్ ఆఫర్. కొన్ని షాపింగ్ మాల్లు చాలా అంతస్తులో నిర్మిస్తూ ఉంటారు కదా. షాపింగ్ మాల్లో 5 అంతస్తులు ఉన్నాయి. The shopping mall has 5 floors. The shopping mall has 5 floors. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏ వస్తువులు కొనాలో చెబుతాం కదా. నేను కొత్త దిండ్లు కొనాలి. I need to buy new pillows. I need to buy new pillows. పెర్ఫ్యూమ్ కొనేటప్పుడు వాసన ఎలా ఉందో చూస్తాం కదా. ఈ పెర్ఫ్యూమ్ మంచి వాసన వస్తుంది. దిస్ పెర్ఫ్యూమ్ స్మెల్స్ నైస్. దిస్ పెర్ఫ్యూమ్ స్మెల్స్ నైస్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది నచ్చకపోతే తిరిగి ఇవ్వవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నాకు నచ్చకపోతే దీన్ని తిరిగి ఇవ్వవచ్చా? కెన్ ఐ రిటర్న్ దిస్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్? కెన్ ఐ రిటర్న్ దిస్ ఇఫ్ ఐ డోంట్ లైక్ ఇట్? అలాగే ఆమె ఎర్రటి హ్యాండ్ బ్యాగ్ని ఎంచుకుంది అని ఇలా చెప్పాలి. షీ పిక్డ్ ఎ రెడ్ హ్యాండ్ బ్యాగ్. షీ పిక్డ్ ఎ రెడ్ హ్యాండ్ బ్యాగ్. కొన్ని టీషర్ట్ల మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది కదా. ఈ టీషర్టు చాలా మెత్తగా ఉంది. దిస్ టీషర్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్. దిస్ టీషర్ట్ ఈజ్ వెరీ సాఫ్ట్. కొన్ని దుకాణాల్లో వినియోగదారుల్ని ఆకర్షించడానికి మంచి మంచి ఆఫర్లు ఇస్తూ ఉంటారు కదా. ఆ దుకాణంలో ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తున్నారు. ద షాప్ ఈజ్ ఆఫరింగ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ. ద షాప్ ఈజ్ ఆఫరింగ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఎక్కువ ఖరీదైన వస్తువులు కొంటున్నప్పుడు వాయిదాలలో చెల్లించవచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా. నేను దీన్ని వాయిదాలలో కొనవచ్చా? కెన్ ఐ బై దిస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? కెన్ ఐ బై దిస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్? మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఉచిత బహుమతి వస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు ఉచితంగా వాటర్ బాటిల్ వచ్చింది. I got a free water bottle. I got a free water bottle. అలాగే ఈ బేకరీలో రుచికరమైన కేకులు అమ్ముతారు అని ఇలా చెప్పాలి. డెలిషియస్ కేక్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ బేకరీ. డెలిషియస్ కేక్స్ ఆర్ సోల్డ్ ఇన్ దిస్ బేకరీ. మన స్నేహితుడు ఎవరైనా ఏదైనా వస్తువు కొంటే ఆ విషయం చెబుతాం కదా. అతను ఒక ల్యాప్టాప్ కొన్నాడు. హీ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్. హీ పర్చేస్డ్ ఏ ల్యాప్టాప్. వస్తువు ధరను సూచించే ట్యాగ్ కనిపించకపోతే ఆ విషయం చెబుతాం కదా. ధర ట్యాగ్ లేదు. ద ప్రైస్ ట్యాగ్ ఈజ్ మిస్సింగ్. ద ప్రైస్ ట్యాగ్ ఈజ్ మిస్సింగ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు నచ్చినా కానీ వేరే డిజైన్ ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇది బాగుంది కానీ మీ వద్ద వేరే డిజైన్ ఉందా
దిస్ లుక్స్ నైస్ బట్ డూ యూ హ్యావ్ అనదర్ డిజైన్. దిస్ లుక్స్ నైస్ బట్ డూ యూ హ్యావ్ అనదర్ డిజైన్. కొందరు కొన్ని వస్తువులు కొనడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆమెకు హ్యాండ్ బ్యాగులు కొనడం ఇష్టం. షీ లైక్స్ బయింగ్ హ్యాండ్ బ్యాగ్స్. షీ లైక్స్ బయింగ్ హ్యాండ్ బ్యాగ్స్. కొన్ని దుకాణాల్లో వస్తువులు సరసమైన ధరలకు అమ్ముతూ ఉంటారు కదా. ఇక్కడ సరసమైన ధరలు ఉన్నాయి. ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ హియర్. ద ప్రైసెస్ ఆర్ రీజనబుల్ హియర్. పండుగ సమయాల్లో షాపింగ్కి వెళితే పండుగ ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ వద్ద ఏవైనా పండుగ ఆఫర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ఫెస్టివ్ ఆఫర్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఫెస్టివ్ ఆఫర్స్? గాజులు కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు మనకి నచ్చిన గాజులు పెద్దవైతే చిన్న సైజువి ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ గాజులు చిన్న సైజులో ఉన్నాయా? ఆర్ దీస్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఇన్ స్మాలర్ సైజెస్? ఆర్ దీస్ బ్యాంగిల్స్ అవైలబుల్ ఇన్ స్మాలర్ సైజెస్? ఏదైనా వస్తువు ధర చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటే ఆ విషయం చెబుతాం కదా. దీని ధర చాలా ఎక్కువ. దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. ఏదైనా వస్తువు ధర బేరమాడుతున్నప్పుడు షాప్ అతను కొంత ధర తగ్గిస్తే ఇదేనా చివరి ధర అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ద ఫైనల్ ప్రైస్? ఈజ్ దిస్ ద ఫైనల్ ప్రైస్? అలాగే ఆమె బంగారు హారం కొనుక్కుంది అని ఇలా చెప్పాలి. షీ బాట్ ఏ గోల్డ్ నెక్లెస్. షీ బాట్ ఏ గోల్డ్ నెక్లెస్. ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి దుకాణంలో స్టాక్ అయిపోతుంది కదా. దుకాణంలో స్టాక్ అయిపోయింది. ద స్టోర్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్. ద స్టోర్ ఈస్ అవుట్ ఆఫ్ స్టాక్. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు ధర ఎంతో చూస్తాం కదా. ఆమె ధరను తనిఖీ చేస్తుంది. షీ ఈజ్ చెకింగ్ ద ప్రైస్ ట్యాగ్. షీ ఈజ్ చెకింగ్ ద ప్రైస్ ట్యాగ్. కొన్ని సూపర్ మార్కెట్లలో వాహనాలు నిలపడానికి పెద్ద పార్కింగ్ స్థలాలు ఉంటాయి కదా. సూపర్ మార్కెట్లో పెద్ద పార్కింగ్ స్థలం ఉంది. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఎ బిగ్ పార్కింగ్ లాట్. ద సూపర్ మార్కెట్ హ్యాస్ ఎ బిగ్ పార్కింగ్ లాట్. ఏవైనా వస్తువులు కొన్నప్పుడు హోమ్ డెలివరీ సౌకర్యం ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు హోమ్ డెలివరీని అందిస్తారా? డూ యూ ఆఫర్ హోమ్ డెలివరీ? డూ యూ ఆఫర్ హోమ్ డెలివరీ? ఏ దుకాణంలోనైనా నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తే ఇష్టపడతాం కదా. మీ ఉత్పత్తుల నాణ్యత నాకు చాలా ఇష్టం. ఐ లవ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్. ఐ లవ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ప్రొడక్ట్స్. ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉందో అడిగి తెలుసుకుంటాం కదా. బిల్లింగ్ కౌంటర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద బిల్లింగ్ కౌంటర్? వేర్ ఈజ్ ద బిల్లింగ్ కౌంటర్? మన వస్తువులు బిల్లింగ్ చేస్తున్నప్పుడు ఇంకొక వస్తువు బిల్లింగ్లో చేర్చాలంటే అడుగుతాం కదా. ఈ వస్తువును నా బిల్లులో చేర్చగలరా? కెన్ యూ యాడ్ దిస్ ఐటమ్ టు మై బిల్? కెన్ యూ యాడ్ దిస్ ఐటమ్ టు మై బిల్? కొన్ని దుకాణాల్లో వారాంతాల్లో ప్రత్యేక అమ్మకం ఉంటుంది కదా. వారాంతాల్లో మీ వద్ద ప్రత్యేక అమ్మకం ఉందా? Do you have a special sale on weekends? Do you have a special sale on weekends? షాపింగ్ చేసిన తరువాత బిల్లులో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేసి ఇవ్వమని అడుగుతాం కదా. దయచేసి నాకు సరైన బిల్లు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ బిల్. ప్లీజ్ గివ్ మీ ఏ ప్రాపర్ బిల్. అలాగే
మీ దుకాణంలో చాలా మంచి కలెక్షన్లు ఉన్నాయి అని ఇలా చెప్పాలి. యువర్ షాప్ హ్యాస్ గ్రేట్ కలెక్షన్స్. యువర్ షాప్ హ్యాస్ గ్రేట్ కలెక్షన్స్. ఎక్కువ వస్తువులు కొన్నప్పుడు వాటిని తీసుకువెళ్ళడానికి పెద్ద క్యారీ బ్యాగ్ అవసరమవుతుంది కదా. నాకు పెద్ద క్యారీ బ్యాగ్ కావాలి. ఐ నీడ్ ఏ బిగ్గర్ క్యారీ బ్యాగ్. ఐ నీడ్ ఏ బిగ్గర్ క్యారీ బ్యాగ్. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళ వద్ద గిఫ్ట్ వోచర్లు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీ దగ్గర ఏవైనా గిఫ్ట్ వోచర్లు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్ వోచర్స్? డూ యూ హ్యావ్ ఎనీ గిఫ్ట్ వోచర్స్? ఏవైనా వస్తువులు కొన్నప్పుడు షాప్ అతను డిస్కౌంట్ ఇస్తే ఆ విషయం చెప్తాం కదా. దుకాణదారుడు నాకు డిస్కౌంట్ ఇచ్చాడు. ద షాప్ కీపర్ గేవ్ మీ ఏ డిస్కౌంట్. ద షాప్ కీపర్ గేవ్ మీ ఏ డిస్కౌంట్. ఏ దుకాణంలోనైనా వస్తువుల నాణ్యత, ధరలు మనకి నచ్చితే ఆ దుకాణాన్ని మన స్నేహితులకు సిఫార్సు చేస్తాం కదా. నేను ఈ దుకాణాన్ని నా స్నేహితులకు సిఫార్సు చేస్తాను. ఐ విల్ రికమెండ్ దిస్ షాప్ టు మై ఫ్రెండ్స్. I will recommend this shop to my friends. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.